ఇప్పుడు ఇండియాకి వెళ్ళడం వల్ల బొక్కలు ఏంటన్నది మాట్లాడుకుందామండి. ఈ డిసడ్వాంటేజ్ చెప్పడం వల్ల మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదండి. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అందరికీ ఇలాగే ఉంటుందని అన్న కానీ బట్ మోస్ట్లీ అందరికీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి ఇండిసిప్లైన్ అండి. డిసిప్లైన్ ఎవరి దగ్గర ఉండదు. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావంటే ఎవడు ఎలా రియాక్ట్ అవుతాడో నీకు తెలియదండి. ఎవడు కైని నవ్వులతో నీ మీద వేస్తాడో, ఎవడు నీ మీద తుమ్ముతాడో కూడా నీకు తెలియదు. మీ ఓన్ ప్రైవేట్ ప్లేస్ని మీరు చూస్ చేసుకోవాలండి. ఎప్పుడైతే పబ్లిక్ ప్లేస్కి వెళ్తారో మీరు చాలా ఇండిసిప్లైన్ని. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే మీకు ఎక్కడ రెస్పెక్ట్ దొరకదు అనమాట. అలాగే మీ వర్తినెస్ని ఎవరు గుర్తించరు అనమాట. మీకు ఎక్కడ చూసినా మీకు వాల్యూలెస్నెస్గా అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇండియాలో నీలాగే 100 మంది ఉంటారండి. నీలాంటి వర్త్ ఉన్న వాళ్ళందరూ అవకాశాలు లేక అలా ఉన్నారు కానీ వాళ్ళందరికీ వాల్యూ లేక కాదు. సో ఎప్పుడైతే మనకి వాల్యూ ఉన్నా మనతో పాటు ఎక్కువ మంది సప్లై ఎక్కువ ఉంటుందో అక్కడికి మనకి విలువ ఉండదండి. ఇక్కడ బేసిక్ ఎకనామిక్స్ డిమాండ్ అండ్ సప్లై అనమాట. సో అక్కడ సప్లై ఎక్కువ ఉండడం వల్ల నీకు డిమాండ్ ఉండదండి.